అంటాడు. లేకపోతే విజయసాయి నీకు ఈ కమిటీకి వేస్తున్నాం, ఆ కమిటీకి వేస్తున్నాం అంటాడు. అంటే రోజు కనబడుతున్నాడు. అదే ఇట్ ఈస్ ఎ ర్యాపో మెయింటైన్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు ఆ పార్లమెంటరీ నాయకుడిగా సుబ్బారెడ్డికి ఇచ్చారు. ఆయనకి ఇప్పుడే కొత్తగా కదా వచ్చింది. ఇంకోటి విజయసాయి రెడ్డి అంత చనువు ఉండదు ఆయనకి. ఏది ఈయన కొంచెం కేంద్ర పెద్దలతో ఆ స్థాయి చనువు ఇప్పటికిప్పుడు సమకూర్చుకోవడం కష్టం. ప్లస్ మాట తీరు ఒక్కొక్కరిది ఒక రకంగా ఉంటుంది. విజయసాయి రెడ్డిది కాస్త ఒద్దికగా మాట్లాడేటటువంటి తత్వం, అది బీజేపీకి సూట్ అవుతుంది. ఈయనది కొంచెం అథెంటిసిటీ ఎక్కువ ఉంటుంది, అంటే డామినేటింగ్ మెంటాలిటీ తరహాలో ఉంటుంది. మా దగ్గర ఎంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు సరిగ్గా పట్టించుకోవట్లేదు, ఇట్లాంటిది ఏదన్నారు లైట్ తీసుకుంటారు. ఇంకోటి అసలు ఈయన ర్యాపో మెయింటైన్ చెయ్యాలో లేదో, ఈయనకి మరి జగన్ క్లియరెన్స్ ఇచ్చాడో లేదో తెలియదు. అంటే ఎవరికి, సుబ్బారెడ్డి గారికి లేదో మిథున్ రెడ్డి అని అక్కడ ర్యాపో మెయింటైన్ చేయాలి. ఏం మాకేమి ఇవ్వట్లేదు ఏందని అడగాల, మా వాళ్ళ పేర్లు అడగట్లేదు ఏంటని. అదే కదా, పట్టించుకోలేదు అంటే వీళ్ళది ఎంతసేపటికి ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెంచలేదు. విజయసాయి రెడ్డి ఏంటంటే వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం తను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ ఛాయిస్ని వాడుకున్నాడు, జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం. విజయసాయి రెడ్డి గారు లేని లోటు క్లియర్గా కనిపిస్తుంది వైసీపీలో ఇప్పుడు. ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం ఏంటంటే సహజంగా మీకు ఎప్పుడైనా సరే ఎన్టీ రామారావు